నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం అభివృద్ధికి సహకరించాలన్న రాజ్ ఠాకూర్. పట్టణాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తానన్న ఎమ్మెల్యే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మాదిగల ఆత్మీయ సమావేశం. స్వామిదాసుని ఎమ్మెల్యేగా గెలిపించాలన్న నందిగం సురేష్. కుప్పంలో భరత్ రెడ్డప్ప విస్తృత ఎన్నికల ప్రచారం. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. కామారెడ్డి జిల్లాలో 8 గ్రామాల రైతుల ఆందోళన. అకాల వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మార్పు మొదలైందని ప్రజలకిచ్చిన హామీ మేరకు అవినీతి రహిత పాలన అందిస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరి ఖనిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాజ్ ఠాకూర్ తెలిపారు. అవగాహన లేక కొందరు నాయకులు అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఎన్టీపీసీలో గత ప్రభుత్వం వద్దనుకున్నటువంటి 2400 మెగావాట్ అంటే 3x800 ఏదైతే పీపీఏ క్యాన్సల్ చేసుకొని బొగ్గు నీళ్లు అలాట్ చేయకుండా మేము యాదాద్రిలో అనుకుంటున్నాం. ఎన్టీపీసీ వద్దనుకున్న ప్రాజెక్ట్ మేము ఖచ్చితంగా రామగుండంలో తీసుకొస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం, తెస్తామని. అదే పార్లమెంట్లో మీరు చూశారు, భక్తి విక్రమార్క గారు స్వయంగా వారు ఒక వేదికలో సింగరేణి గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్ చేస్తూ రామగుండంలో 1x800 కడతామని చెప్పినారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణాన్ని సుందరీకరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. పట్టణంలోని ప్రముఖ వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్ను సర్వాంగ సుందరంగా పునర్నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థకు చెందిన పాత క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణి కార్మికులకు మరోచోట క్వార్టర్లు కేటాయించి న్యాయం చేస్తామన్నారు. రామగుండాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే చెప్పారు. లక్ష్మీనగర్ వ్యాపార ప్రాంతాన్ని మేయర్ గారు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీలు, వ్యాపార వర్గాల వారి యొక్క సూచనలు పూర్తి స్థాయి ప్రచారం ఓట్లు అత్యద్భుతంగా తీసుకుంటూ రోడ్డు వెడల్పుతో పాటు ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలు ఆహ్వానించే విధంగా గతంలో ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వ్యాపార కేంద్రం ఉన్న ప్రాంతం దినదినం పొందగిలుతా ఉంది. మళ్ళీ పూర్వైభవం తీసుకురావాలని ఆలోచనతో ఇలా దాదాపు 50 కోట్లతో యూనివర్సల్ ఆఫీస్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈడ ఇల్లిగడ్డల ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో స్వామిదాసును గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. తిరువూరులో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటే నెరవేర్చకుండా ఏపీని అధోగతి పాలు చేశారని ఎంపీ విమర్శించారు. అమరావతి ఒక సామాజిక వర్గం రాజధాని అని నందిగం ఆరోపించారు. తనకంటే చిన్నవాడు జగన్ సీఎం కావడం ఏంటని పవన్ కళ్యాణ్ బాధ అని సురేష్ అన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైనాట్ 175 అంటా ఉన్నారు. ఇక్కడ మెజార్టీలో చేసుకోవడం తప్ప గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నకి మెజార్టీ ఎంత ఇవ్వాలంటే తిరువూరు నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎదురు నిలబడాలి అంటే ఒకసారి చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ శ్రేణులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, ఎంపీ రెడ్డప్ప గుడిపల్లి మండలం సోడిగానిపల్లి పంచాయతీలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి, అభివృద్ధి గురించి గడప గడపకు తిరిగి వారు ప్రజలకు చెప్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అభ్యర్థి భరత్ అన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం గొంది గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో ఆ పార్టీ లోక్సభ స్థానం అభ్యర్థిని గూడూరి ఉమ్మబాల కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఐదేళ్లలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడంలో 100% కృషి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే సుగుణం అన్నారు. తిరుపతిలో టీడీపీ పోటీ చేయలేకపోవడం తీరని లోటు అనే భావన తిరుపతి ప్రజల్లో, పార్టీ క్యాడర్లో, నాయకుల్లో ఉందని చెప్పారు. తిరుపతిని కరుణాకర్ రెడ్డి, అభినవ్ రెడ్డి నుంచి కాపాడుకోవాలనేది అందరి ఆశయమన్నారు. తిరుపతి టికెట్ విషయం అధిష్టానం పునరాలోచించాలని, స్థానికులకే ఇవ్వాలని సుగుణమ్మ కోరారు. ఇది మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. దానికి ఇరువురు కూడా బీజేపీ అండ్ జనసేన కూడా మిత్రపక్షాలు. సో అందరం కలిసే పోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎలాంటి తేడా లేదు. ఈ రోజున వాళ్ళు నిర్ణయిస్తే నువ్వే గెలిచే అభ్యర్థివి, నువ్వు ఆ పార్టీలోకి పోయి పని చేస్తావా, గెలుస్తావా అని అంటే ఓకే. ఎందుకంటే మనము ఈ తిరుపతిలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఈ వైకాపా పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ అభినయ్ రెడ్డి పరిపాలనని మనం అంతమొందించడమే మన యొక్క అందరి యొక్క అజెండా. మొట్టమొదటి అజెండా, ప్రధాన అజెండా 1, 2, 3 అదే అజెండా మనకు. కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి కూడా నేనేం తప్పు చేయడం లేదే. నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీనే ఈరోజు మిత్రపక్షాలుగా చేర్చుకున్నటువంటి బీజేపీ, జనసేనని పోవడం అనేది అది మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే. ఇట్ ఈస్ ఫ్రెండ్లీ. సో దాంట్లో మనం విభేదించాల్సిన అవసరమే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతోందని పలువురు ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్ర స్తూపం వద్ద ఉన్న సీఎం జగన్, రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు అధికారులు మాస్కులు వేయని వైనాన్ని వారు ప్రశ్నించారు. అధికారులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి, గాలివాన బీభత్సానికి అన్నదాతలు కుదేలయ్యారు. మొక్కజొన్న, మామిడి, చింత రైతులు బాగా నష్టపోయారు. పుచ్చకాయలు పండించే రైతులు కూడా అకాలంగా కురిసిన వర్షం భారీ నష్టం కలిగించిందని అన్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. గాలి వానలకు పంట చేనులు, రబ్బీ పంట చేనులు మొత్తము విధ్వంసం అయిపోయినాయి. అట్లాగే మన మామిడి చెట్లు మొత్తం పూత రాలిపోయి, కాయలంతా రాలిపోయి అంతా నష్టం వెళ్ళింది. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మామిడి చెట్లు కూడా లుక్సాన్లు అయిపోయినాయి. చింతకాయ రాలిపోయింది. గాలి దుమారకు రాళ్ళ వర్షం అయింది. మొత్తం పంట చేనులు నష్టపోయినాయి. అట్లాగే సూర్యపూల్ పంటలు, టర్బూజు, ఇటువంటి పంటలంతా నష్టపోయినాయి. అదే అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి మన అత్తడం చూసి వినుకోరి చేసి ఏమన్నా ఆదుకుంటే సాయపడితే గవర్నమెంట్ నుంచి ఎంచుకుంటాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కామారెడ్డి జిల్లా రైతులు డిమాండ్ చేశారు. బిక్కనూరు మండలం అంతంపల్లి జాతీయ రహదారిపై సుమారు 8 గ్రామాల రైతులు బైఠాయించి ధర్నా చేశారు. వడగళ్ల వానకు వందలాది ఎకరాలలో పంటలు పాడైనట్లు అన్నదాతలు వాపోయారు. కలెక్టర్, వ్యవసాయ అధికారులు నష్టపరిహారం చెల్లించే వరకు ధర్నా విరమించబోమని రైతులు బైఠాయించారు. దీంతో రహదారి ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు నచ్చజెప్పినా రైతులు ధర్నా విరమించలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆసుపత్రి ఎదుట దినసరి కూలీలు నిరసన తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని సామాజిక ఆసుపత్రిలో పనిచేస్తున్న 30 మంది దినసరి కూలీలకు వేతనాలు అందడం లేదని ఆసుపత్రి ఎదుట బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జీతాలు అందకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని వారు వాపోయారు. ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని దినసరి కూలీలు నినాదాలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను మేము పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు జీతాల కొరత ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు 4 నెలల నుంచి జీతాల కొరత వల్ల మాకు చాలని జీతాల వల్ల ఈ వచ్చే జీతాల మీద ఆధారపడి ఏం చేయలేకపోతున్నాం. అయినా కూడా ఈ జీతాలు ఇయ్యక మా కుటుంబం మాకు భారం అయిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దయచేసి గవర్నమెంట్ మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు సకాలంలో జీతాలు ఇప్పించాలని మనవి చేస్తున్నాం. మేము యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు. లక్ష్మీ సమేత నారసింహుడు. కళ్యాణాది నాగరాజధీరాయ సుందర శరణీరాయ సుందర శరణాయ. ఎన్నికల కోడ్ వచ్చిన 72 గంటల్లో వివిధ విభాగాల్లో బ్యానర్లను తొలగించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రింట్ మాధ్యమాలు ఎంత డిపాజిట్ చేస్తే సమాచారం అందించాలనే దానిపై యాడ్ ఏజెన్సీలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామని వారు వెల్లడించారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అద్నాన్ ఆస్మీ చెప్పారు. ప్రజలు, అధికారులు, నాయకులకు స్పష్టమైన సూచనలు, నిబంధనలు ఉన్నాయన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అనౌన్స్మెంట్ తర్వాత మనకి క్లారిటీ వచ్చింది. మన జిల్లాలో వాళ్ళకు 2 నెలల మన దగ్గర టైం ఉంది. 2 months మనకి టైం ఉంది ఎలక్షన్ వరకు 13 మేకి. అప్పటి వరకు చాలా మంది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ఫాలో అవుతున్నారు. సో ఈ సందర్భంగా ఈ రోజు మన కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది పోలీస్ ఆధ్వర్యంలో, ఎక్సైజ్ వాళ్ళతో, టు ఇన్షూర్ దట్ ఈ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ ఆర్డర్. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కానీ పీస్ఫుల్ ఎలక్షన్, అందరికి ఓటర్స్ కి నో ప్రాబ్లం. అంటే అట్లాగే అందరు పార్టీస్ కి హౌ దే లైక్ టు క్యాంపెయిన్ ఆర్ టు గో అరౌండ్ ఓటర్స్ ఆస్కింగ్ ఫర్ ఓట్. Nobody should face any problem. Voters also should not be unnecessarily intimidated or lured. దానికి సంబంధంగా వాట్ ఆల్ ప్రికాషన్స్ ఆర్ దేర్, వాట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ లా ఆర్ దేర్ మన తరఫున జరుగుతుంది. ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇది సెకండ్ మీడియా బ్రీఫింగ్. ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగానే మన కలెక్టరేట్ లో కంప్లైంట్ మేనేజ్మెంట్ సెల్ పెట్టాము. అందులో డైలీ బేసిస్ లో రిపోర్ట్స్ వస్తున్నాయి, వాటిని కూడా మనం రిజాల్వ్ చేస్తున్నాము. దాని నెంబర్ డే వైజ్ కూడా మీకు ఒక షీట్ లో ఎవ్రీ డే ఎన్ని సివిజిల్ కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని 150 కాల్ సెంటర్కి వచ్చినాయి, అండ్ ఎన్ని గ్రీవెన్స్ సెల్కి వచ్చినాయి, ఎన్ని మనకి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి సిఇఓ దగ్గర నుంచి వచ్చినాయి కంప్లైంట్స్ ఏమున్నాయని కూడా మీకు డైలీ బేసిస్ లో ఒక షీట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు కంటిన్యూగా మీరు అప్డేట్ లో ఉంటారు. మనకి చిత్తూరు జిల్లా వీకోటలో 144 సెక్షన్ అమల్లో ఉన్న వైసీపీ నాయకులు ఖాతరు చేయని వైనమిది. ఎమ్మెల్యే ప్యాడ్లను అనుమతించాలంటూ ఆ పార్టీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. వీకోట బాలికలు బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్యే చిత్రాలు ఉన్న పరీక్షా ప్యాడ్లను అనుమతించాలని వైసీపీ నేతలు, పోలీసులు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకుల దురుసు ప్రవర్తనతో పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని పలువురు ఆరోపించారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. స్వామివారి అష్టదళపద పద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ కుటుంబానికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ నటులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో రాజీవ్ కనకాల, సుమా కనకాల, రోషన్ కనకాల, అయ్యప్ప శర్మ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం చీడిగుమ్మలలో వాలంటీర్ రేషన్ వెహికల్ నిర్వహిస్తున్న ఆమె భర్త కలిసి ఒక కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో తల్లిదండ్రులు కూడా చేయి వేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ దాడి ఘటన తీవ్ర సంచలనం రేపింది. బాధితుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఉలంపర్తి అప్పారావు, నాగలక్ష్మి, తమ్ముడు నాగరాజు, మరదలు శాంతకుమారి కుటుంబాల మధ్య గతంలో విభేదాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శాంతికుమారి వాళ్ళ భర్త అయిన రాజు ఇద్దరు వచ్చి 7:30 టైంలో నా భర్తని ఎలక్షన్ వచ్చింది కదా, మనం వైఎస్ఆర్ జెండాలు పెట్టాలని అడిగారు సార్. అడిగితే నా భర్త అన్నారు, వైఎస్ఆర్ జెండాలు అవన్నీ మాకు సంబంధం లేదు, మీకు మాకు పడదు కదా, వద్దని చెప్పారు సార్. అయితే నువ్వు జెండా పెట్టకపోతే ఇంటి దూరు కొడతాం అన్నారు సార్. అదే కాకుండా వాలంటీర్ వచ్చి మీ ఆవిడకు ఉద్యోగం వచ్చింది, ఎవరు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, విశ్వాసం లేదని మాట్లాడింది సార్. నేను అసలు ఓట్ల గురించి కూడా వేస్తాను వేయమని కూడా మేము అనలేదు సార్. దాని గురించి మాకు తెలుసు, ఎవరికి విశ్వాసం ఉంటే వాళ్ళు చేసుకుంటారులే, నీకు సంబంధం విషయం మాట్లాడొద్దని నేను నా భర్త అన్నాను సార్. అనేసి నేను లోపలికి వస్తానండి. వచ్చేసి డోర్ వేసుకోగా మళ్ళీ వాళ్ళ భర్త వాలంటీర్ శాంతికుమారి వచ్చి మా ఇల్లు కొట్టి ఇంట్లో దూరి నా భర్తను జిట్టెట్టుకుని బయట లాక్కెళ్ళిపోయారు సార్. ఎవరితో చెప్పుకోండి, దిక్కున్నతో చెప్పుకోండి, కమిషనర్ కాదు ఎవరు చెప్పుకున్నా కూడా మాకు భయం లేదని అన్నారు సార్. ఇంకా నాకు భయపడి వీడియోలు తీసానండి. నాకు 1.5 ఇయర్ బ్యాకే సర్జరీ అయింది సార్, బ్రెయిన్ సర్జరీ అయ్యింది. అందుకని నేను భయపడే గొడవలోకి కూడా వెళ్ళలేదండి, బయట ఉండిపోయింది సార్. నా భర్త ఇంటికాడ మా ఆవిడ ఇంటికాడ పని చేసుకుంటున్నాం. వాలంటీర్ అలా ఆయన ఇద్దరు వచ్చి మేడం వచ్చి ఇలా వైఎస్ఆర్ ఓట్లు వేయమని చెప్పారు సార్. బాబు మొన్న మీకు మాకు గొడవ అయింది కదా, అలాగని మీతో మేము మాట్లాడము బాబు అని చెప్పాను సార్. అలా కాదు, మీ ఆవిడకి జాబ్ వచ్చింది కదా, వాలంటీర్ కదా, జాబ్ వచ్చింది కదా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, ఓట్లు వేయమన్నారు. అలాగే నా పని చెప్తే అందరూ వేస్తారు కదా, మీ వీధిలో వాళ్ళందరూ అలాగని చెప్తే మీకు మాకు సంబంధం లేదు, మీకు మాకు గొడవ అయినప్పుడు మీరు మాట్లాడతారు అని చెప్పడం జరిగింది సార్. చెప్పిన తర్వాత మెట్ల నుంచి ఇద్దరు భార్య భర్తలు వచ్చి పట్టడం జరిగింది. వాళ్ళతో పాటు మా నాన్న మా అమ్మగారు కూడా వచ్చి నన్ను కలబడి పట్టడం జరిగింది. చాలా మామూలు కాదు, ఎవ్వరు లేరు, శుభ్రం వచ్చి వాళ్ళతో పాటు మా చెల్లి కూడా వచ్చి పట్టడం జరిగింది సార్. ఇష్టసారం కూడా పట్టడం జరిగింది. అంటే అక్కడ ఏం జరగదు, ఓట్లు మీరు చెప్తే. బోరబండ ఎన్ఆర్ఆర్ పురం కాలనీ సైట్ 3లో కొందరు అక్రమంగా పవర్ బోర్లు వేసి నీళ్లు అమ్ముకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది నాయకుల అండదండలతో గత 2 ఏళ్లుగా ఈ అక్రమ నీటి దందా జరుగుతోందని వారు ఆరోపించారు. వచ్చేది ఎండాకాలం కావడంతో అక్రమ బోర్లపై చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ తహసీల్దార్ను స్థానికులు కోరారు. కాగా ఎక్బాల్ అనే వ్యక్తి కంప్లైంట్తో పలు అక్రమ బోర్లను ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో మరో భారీ రియల్ మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో 1 కాదు 2 కాదు ఏకంగా 500 కోట్లతో ఉడాయించిన ఘటన సంచలనంగా మారింది. పెట్టుబడుల పేరుతో జేవీ బిల్డర్స్ కంపెనీ యాజమాన్యం అమాయక ప్రజలను నిండా ముంచేసి కోట్లాది రూపాయలను దండుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు 500 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసి సుమారు 7,000 మంది కొనుగోలుదారులను జేవీ బిల్డర్స్ ఓనర్స్ వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు మోసం చేశారంటూ బాధితులు ఉప్పల్ పిఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. జనగామ ప్రాంత శివారులో తక్కువ ధరలకే భూములు తీసుకొని బైబ్యాక్ ఆఫర్ అంటూ నమ్మబలికి కొంతమందికి భూమిని గుంట లెక్కన ఫామ్ ల్యాండ్గా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే చాలామంది కస్టమర్స్ అగ్రిమెంట్ మీదనే కనీసం 1,00,000 కడితే నెలకు 8,000 చొప్పున 20 నెలలకు 1,60,000 ఇస్తామని చెప్పారని, కొన్ని నెలలు ఇచ్చినట్లు ఇచ్చి అందరినీ మోసగించినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈయన చేస్తూ ఆల్రెడీ ఇంతకు ముందు నిన్న మన తెలిసిందంటే లీగల్ అనే సంస్థ పెట్టి ఈయన ఇంకొక అతను ఎవరో సంథింగ్ పెట్టి నారాయణగేడు కల్వకుర్తి సైట్లలో ఇట్నే చేసి మొత్తం టోటల్ 25,000 మందిని అప్పుడు ఆగం చేసిండు. మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ ఇది జేవి అని చెప్పేసి వాళ్ళ భార్య పేరు మీద పెట్టి మొత్తం మళ్ళీ అసోసియేట్ ఎట్లా అంటే ఇది సిస్టమ్ ఎట్లా అంటే అసోసియేట్కి కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ కూడా అసోసియేట్లకు మళ్ళీ ఎక్కువ కమిషన్ చూపి ఆ పైసలు అల్లనే రొటేషన్, మళ్ళీ అసోసియేట్ డబ్బులు పోయేటట్టు కాదు, అసోసియేట్ కూడా డబ్బులు అల్లనే కట్టేటట్టు, ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఏమంటే రిటర్న్ తీసుకోవడం, అట్లా ఆ విధంగా ఎక్కువ కమిషన్లు ఇచ్చి అల్ల డబ్బులు ఆయన తీసుకొని మొత్తం ఇప్పుడు దగ్గర అన్న చెప్పినట్టు 100 కాదు 1,000 మంది ఉన్నారు, 6-7 మంది. అలా చెప్పుల షాపులు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కోరుతున్నాం.
టీం లీడర్ 12 మంది ఉన్నారండి దొంగలు. ఈ లక్ష్మీనారాయణను జ్యోతి మేడం అనేది వాళ్ళ హెడ్, వాళ్ళు ఇద్దరు చెంచలు వాళ్ళు. ఈ దొంగ నా కొడుకులు కలిసి టీం లీడర్లు అని చెప్పి మనం జనాలను మోసం చేసి ఏదో అన్ని మాయమాటలు చెప్పి 4% ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి మోసం చేసి మనం రోడ్ల మీద పడేసి ఇవ్వాలి. ఈ అన్న చూస్తే అడగండి, ఇలా దాదాపుగా మేము మా టీం తరఫున నేను 7 లక్షలు పెట్టినా, కొంతమంది పెట్టారు 12 మా టీం తరఫున 5.5 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇలా లీడర్లు ఏమంటారు అంటే డబ్బులు తప్పినాం కదా, ఇక మేము వచ్చి అసలు ఏంది మెయిన్ జ్యోతి మేడమును ప్లస్ వీళ్ళు ఈ లక్ష్మీనారాయణ టీం లీడర్ 12 మంది లోపడేయాలి. యాక్చువల్గా ఈ లోపడేస్తేనే మొత్తం అన్ని బయటకు వస్తుంది. ఈ కొడుకులు ఏంటంటే కొంతమంది బయట తిప్పించుకొని మేము ఇప్పిస్తాం అంటున్నారు వీళ్ళు ఎందుకంటే దొంగ కొడుకులు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎస్కేప్ అవుతున్నారు. దాంట్లో 3-4 టీం లీడర్లు వచ్చి మేము బాధ్యతమండి మేము చెప్తున్నారు. 12 మంది. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.